ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తానని చెప్పి. ఈ లోకంలో కలిగే శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. ఆ శ్రమలు దేవుడు తొలగించి మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు, అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తారు. అవి కొద్ది కాలమే ఉంటవి. తర్వాత దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి ఆయన బలపరుస్తారు. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అద్భుతమైన దర్శనాలు కలుగు చేశాడు. సొంత అన్నయ్యలే ద్వేషం, అసూయ పెట్టుకుని యోసేపు జీవితాన్ని అస్థిరమైన జీవితముగా చేయాలని, యోసేపును బలహీనపరచాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు చాలా శ్రమలు అనుభవించాడు. కానీ ఆ శ్రమలు కొద్ది కాలమే ఉంటవి. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు అద్వితీయుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడని యోసేపుకు నమ్మకం ఉంది కనుక చాలా భయంకరమైన శ్రమల్లో అన్నయ్యల ద్వారా శ్రమలు కలిగినవి, పొతిఫరు భార్య ద్వారా శ్రమ కలిగింది. అయినప్పటికీ ఆ శ్రమలు కొద్ది కాలమని చెప్పి విశ్వసించి నమ్మాడు గనుక దేవుడు యోసేపు జీవితాన్ని పరిపూర్ణమైన జీవితంగా చేశాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు. ఇక ఉదయకాల సమయంలో మీ జీవితాల్లో శ్రమలు మనుషుల ద్వారా ఈ యొక్క సమాజంలో శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల్లో కృంగిపోయేవారుగా కాకుండా ఆ శ్రమల్లో విశ్వాసం, నమ్మకం దేవుని మీద కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ శక్తిని, బలాన్ని పొందుకొని ఆ శ్రమల్లో విశ్వాసముతో ఎప్పుడైతే దేవుడు చేసే మేలు కొరకు ఎదురు చూసే వారంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు. గిన్నె నిండి పొర్లిన అనుభవం కలిగిన జీవితంగా మన జీవితాన్ని చేస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషులు అసూయతో, ద్వేషంతో మీ జీవితాన్ని ఏమీ లేని ఖాళీ జీవితంగా చేయడానికి ప్రయత్నం చేయవచ్చు, అస్థిరపరచవచ్చు, బలహీనపరచవచ్చు. కానీ వాళ్ళు ఏమీ లేని జీవితంగా ఉన్న మీ జీవితాన్ని పూర్ణమైన జీవితంగా చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. యోబు అటువంటి నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు, అటువంటి నమ్మకం దేవుని మీద కలిగిన వాడుగా ఉన్నాడు గనుక కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేశాడు. యోబును స్థిరపరిచాడు, బలపరిచాడు. ఇక ఉదయకాల సమయంలో అటువంటి నిరీక్షణతో జీవిస్తూ శ్రమల్లో కృంగిపోయేవారుగా కాకుండా ఆ శ్రమలు కొద్ది కాలమే ఉంటవి, నా దేవుడు ఆ శ్రమల నుంచి నన్ను విడుదల కలుగు చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తూ దేవుడు కలుగు చేసే ఆ పరిపూర్ణమైన జీవితాన్ని, దేవుడు అనుగ్రహించే ఆ స్థిరమైన జీవితాన్ని, దేవుడు అనుగ్రహించే ఆ బలమైన ఆ స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని పరిపూర్ణమైన స్థితిలో చేస్తానని చెప్పి, స్థిరపరుస్తానని చెప్పి
బలపరుస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. దేవా, నువ్వు వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు కనుక ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరిపచేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. వారి శ్రమల నుంచి, సమస్యల నుంచి విడుదల కలిగించేయండి. వారి అనారోగ్యాన్ని నుండి విడుదల కలిగచేసి స్వస్థపరిచి వారు పొందుకున్న స్వస్థం బట్టి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.